సో రెగ్యులర్గా మన కమాండ్ చూసేది ఏంటి, ఫస్ట్ గిట్ స్టేటస్, దాని తర్వాత గిట్ యాడ్. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, డాట్ అని ఇవ్వచ్చు, ఆర్ స్టార్ అని ఇవ్వచ్చు, ఆర్ -a అని ఇవ్వచ్చు. -a ఇస్ నథింగ్ బట్ ఆల్ అని మనం -a అని. సో ఇక్కడ డాట్కి ఇక్కడ స్టార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తర్వాత మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఈ -a అని ఆల్ కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ కమాండ్ చేశారు కదా గిట్ కమిట్ -m డబుల్ క్వశ్చన్ మెసేజ్. సో తర్వాత గిట్ పుష్ ఆరిజిన్ ch. సో ఇక్కడ వీటి గురించి చూద్దాం. సో ఇవి రెగ్యులర్గా డెవలపర్స్ వాడే కమాండ్. ఇవి ఏ కమాండ్స్ అయితే ఉన్నాయో ఇవి రెగ్యులర్గా డెవలపర్స్ అవుతాయి. అలా అని చెప్పేసి మనం ఇప్పుడు డెవలపర్స్ అలా చెప్పి మనం డెవలపర్స్ కదా కాదా అన్నా అంటే కాదు, మనం డెవలప్స్. సో ఈ డెవలపర్స్కి 4 కమాండ్లే తెలుస్తాయి, ఐ థింక్ 2 కమాండ్స్ తెలుస్తాయి. అసలు ఏం జరుగుతుంది ఈ ఫ్లో అనేది ఏం జరుగుతుందో మన తప్ప ఎవరికి తెలియదు. సో గిట్ స్టేటస్, అసలు గిట్ స్టేటస్ అనే కమాండ్ ఎందుకు వాడతాం? సో ఈ గిట్ స్టేటస్ ఎందుకు వాడాలి అంటే ఒకసారి చూపిస్తాను. గిట్ వర్క్ ఫ్లో, సో ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్, మనం ఇది వర్క్ డైరెక్టరీ అండి. సో అంటే వర్క్ డైరెక్టరీ ఏంటంటే ఇప్పుడు ఇందాక మేము ఇప్పుడు నేను ఒక చెప్పాను, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే అది నా వర్క్ డైరెక్టరీ. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఏదో ఒక నేమ్. సో ఇప్పుడు ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ మొత్తం నా వర్క్ డైరెక్టరీ. సో అంటే ఏంటి, ఈ వర్క్ డైరెక్టరీ సర్కిల్ ఏంటంటే మనం ఏదైతే గిట్ రిపాజిటరీ ఉంటుందో ఆ రిపాజిటరీ మన లోకల్లో తెచ్చుకుంటే దాని వర్క్ డైరెక్టరీ, మనం వర్క్ చేసే ప్లేస్ వర్క్ డైరెక్టరీ అంటారు. సరే, ఇక్కడ నువ్వు కొన్ని చేంజెస్ చేసావు. మన ఎజెండా ఏంటి, అసలు SCM లో మన ఎజెండా ఏంటి, నీ లోకల్ ఉన్న కొన్ని సెంట్రలైజ్ రిపాజిటరీ పుష్ చేయాలి. నథింగ్ బట్ రిమోట్, కొంతమంది రిమోట్ రిపాజిటరీ అంటారు, కొంతమంది ఆరిజిన్ అంటారు, సో కొంతమంది ఆరిజిన్ రిపాజిటరీ. సో ఇలా సో నీ దగ్గర ఉన్న లోకల్ ఉన్న చేంజెస్ ని నువ్వు సెంట్రలైజ్ రిపాజిటరీకి పుష్ చేయాలి. రిమోట్ రిపాజిటరీ ఏదైనా ఇంకా రిమోట్ అన్న కాదు మరి అలా. సో ఇక్కడ గిట్ ఏం చేశాడు, కొన్ని స్టాండర్డ్స్ తెచ్చాడు. ఏంటి ఆ స్టాండర్డ్స్ అంటే, సరే నీ దగ్గర కొన్ని చేంజెస్ చేసావు, నువ్వు మాడిఫై చేసావా, సరే నువ్వు మాడిఫై చేశాక నీకు కావాలి అనుకుంటే ఫస్ట్ ఇక్కడ గిట్ యాడ్ అనే ఒక కమాండ్ వాడతాం. గిట్ లో ఏది వాడినా గిట్ తోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం గిట్ యాడ్ అని వాడతాం. సో ఈ గిట్ యాడ్ అని వాడినాక ఇక్కడ నుంచి స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. ఈ స్టేజింగ్ ఏరియాలో మళ్ళీ 2 వేస్ ఉన్నాయి, ఒకటి అన్స్టేజ్డ్ ఏరియా, ఇంకోటి స్టేజ్డ్ ఏరియా. ఓకే, అన్స్టేజ్డ్ ఏరియా అంటే నువ్వు మాడిఫై చేసావు తప్ప ఏమీ లేదు, సో దాన్ని అన్స్టేజ్డ్ ఏరియా అంటారు. సో వాటిని మనం గిట్ యాడ్ అని కమాండ్ ఇచ్చామనుకోండి, అప్పుడు అన్స్టేజ్డ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టేజింగ్ ఏరియాలో నీ చేంజెస్ మొత్తం ఉంటాయి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, నెక్స్ట్ గిట్ కమిట్ అని ఇస్తావు. ఈ కమిట్ అని ఇచ్చినాక ఈ చేంజెస్ మొత్తం సేవ్ అయిపోతాయి. ఈ సేవ్ అయిన ఎలా అవుతాయి, గిట్ స్టాండర్డ్ లో సేవ్ అవ్వాలి. మనం కంట్రోల్ ఇస్తే సేవ్ అయినట్టు కాదు, మనం గిట్ స్టాండర్డ్ లో సేవ్ చేయాలి కాబట్టి గిట్ కమిట్ అనే ఒక మెసేజ్ ఇస్తాం. ఓకే, దాని తర్వాత గిట్ ఎప్పుడైతే నువ్వు కమిట్ ఇస్తావో అది నీ లోకల్ రిపాజిటరీలో సేవ్ అయ్యి ఉంటుంది. మరి ఎజెండా ఏంటిది, మనం సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి మన చేంజెస్ ని అక్కడ పంపించాలి. సో మరి ఎలా పంపిస్తాము, మన దగ్గర ఉన్న ఒకటే ఒక కమాండ్ అండి గిట్ పుష్. ఈ గిట్ పుష్ అనే కమాండ్ వాడితే నీ లోకల్ ఉన్న ఏవైతే నీ చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ మొత్తం రిమోట్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో పదండి ఇప్పుడు అదే నన్ను చిన్న చిన్న కమాండ్స్ చెప్పి మరి ఇక్కడ రాసింది పెద్ద కమాండ్స్ రాసాను. ఇప్పుడు చెప్తాను, ఇది గిట్ యాడ్. సో ఈ గిట్ యాడ్ తర్వాత నువ్వు డాట్ ఇచ్చినావా, స్టార్ ఇచ్చారా, తర్వాత -a ఇచ్చారా అనేది మన డిపెండ్. తర్వాత గిట్ కమిట్ అని రాసినాక -m అని చెప్పి మనం ఇక్కడ మెసేజ్ రాస్తాం. ఎందుకన్నా మెసేజ్ రాయాలి అంటే ఇప్పుడు మనం రియల్ టైంలో మాట్లాడతాం. సో రియల్ టైం ఎలా ఉంటుంది, ఇప్పుడు నాకు కొంత వర్క్ ఇచ్చారంటే ఆ వర్క్ ఇచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది, మనకు ఒక అసైన్ టికెట్ ఐడి కానీ టికెట్ నెంబర్ కానీ లేకపోతే వర్క్ ఐడి నెంబర్ కానీ ఏదో ఒక నెంబర్ ఉంటుంది మనకి, టికెట్ నెంబర్, టాస్క్ నెంబర్ లేకపోతే ఏదో. సో ఆ టాస్క్ నెంబర్ మనం ఇక్కడ రాయడానికి వెళ్ళిపోతుంది. ఈ మెసేజ్ అనే దగ్గర టాస్క్ నెంబర్ రాయొచ్చు, మన నెంబర్ రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో ఈ మెసేజ్ అనేది దాని తర్వాత ఇక్కడ ఏమైతుంది, కమిట్ జరిగినాక ఏమైతుంది అంటే ఎవరు కమిట్ చేశారు అనేది ఆ ఓనర్ పేరుతోటి కమిట్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ ఓనర్ యొక్క ఈమెయిల్ ఐడి లోకల్ ఇచ్చి మనం GitHub యాక్సెస్ చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, ఆ ఈమెయిల్ ఐడి ఫలానా పై దీని మీద కమిట్ చేశాడు అని చెప్పి ఎవరి వాళ్ళకి ఇండివిజువల్ గా ఉంటాయి. సరే, మరి ఇక్కడ పుష్ ఆరిజిన్ బ్రాంచ్ నేమ్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ గిట్ పుష్ ఆరిజిన్ అనగానే రిమోట్ కనెక్ట్ అవడానికి చూస్తాం. అది ఎందుకు కనెక్ట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. సో ఆరిజిన్ తర్వాత బ్రాంచ్ నేమ్ ఇస్తాం. సో ఈ బ్రాంచ్ నేమ్ డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చేసరికల్లా ఇదర్ మెయిన్ అని ఉంటుంది, ఆర్ మాస్టర్ అని ఉంటుంది, ఆర్ కొన్ని ఇప్పుడు కంపెనీస్ లో పోతే డెవలప్ ఉంటుంది. సో ఇదేంటంటే నేమ్స్ అనేవి స్టాండర్డ్. సో కన్సర్న్స్ ఏంటంటే ఏ నేమ్ అయినా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, సో మనం యూజ్ చేసుకునే విధానమే మారిపోతుంది. సో గిట్ పుష్ మెయిన్ అనుకో, మెయిన్ బ్రాంచ్ లోకి వెళ్తాం, గిట్ పుష్ మాస్టర్ అనుకో, మాస్టర్ లోకి వెళ్తాం, గిట్ పుష్ డెవలప్ అనుకో, డెవలప్ లోకి వెళ్తాం. వాటి ఇక్కడ ఎవరికి డైరెక్ట్ యాక్సెస్ లేదు, మెయిన్ కి, మాస్టర్ బ్రాంచ్ కి, డెవలప్ బ్రాంచ్ కి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొన్ని కొత్త డెవలపర్ మన దాంట్లో వచ్చి ప్రాజెక్ట్ వచ్చి వాడి కొన్ని చేంజెస్ చేశాడు, యాడ్ చేశాడు, కమిట్ చేశాడు, పుష్ చేశాడు. సో పుష్ చేసినప్పుడు డైరెక్ట్ మెయిన్ లో పుష్ అయిపోతే ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ గా వర్కింగ్ అయ్యే కోడ్ ఉంటుంది కదా. సో వాడు చేసిన మిస్టేక్ వల్ల నా దగ్గర ఉన్న కోడ్ ఓవర్ అయిపోతుంది కదా, అంటే పోతే పోయినట్టే. ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా కోడ్ అనేది లాస్ అవుతుంది కదా, అవునా. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఎవరికి డిఫాల్ట్ బ్రాంచెస్ కి యాక్సెస్ ఇవ్వం. ఈ మూడింటిని డిఫాల్ట్ బ్రాంచెస్ అంటారు. మూడే కాదు, మార్కెట్ లో మనం కాల్ చేసేది డిఫాల్ట్ బ్రాంచ్ ఏరియా. కొంతమంది మెయిన్ వాడతారు, కొంతమంది మాస్టర్ వాడతారు, కొంతమంది డెవలప్ వాడతారు, కొంతమంది డెవ్ అంటారు. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు వాడుతూ ఉంటారు. సో మనం అందుకని ఉంటాం కామన్ గా డిఫాల్ట్ బ్రాంచ్ ఏరియా అని అడుగుతాం. సో వాళ్ళని ఏం చెప్తాం. సో అది ఇంపార్టెంట్. సో ఈ డిఫాల్ట్ బ్రాంచ్ కి ఎవరు పుష్ చేయలేరు. ఓకే, ఇక్కడతో మీకు క్లియర్. సరే, మరి డెవాప్స్ వాళ్ళకి 3 కమాండ్లు వేసుకొని సరిపోతుంది లేదండి. డెవాప్స్ వాళ్ళకి 3 కమాండ్స్ సరిపోతుంది. ఎందుకు అంటే మనం చేసేది
డెవలపర్ చేసిన మిస్టేక్స్ ఏవైతే డెవలపర్ చేసిన గిట్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో ఆ మిస్టేక్స్ మొత్తాన్ని మనమే రిసాల్వ్ చేయాలి. కోడ్ లెవెల్ కాదండి, గిట్ లెవెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమిట్ చేసే దగ్గర ఈడు ఒక మెసేజ్ అయిపోయి ఇంకొక స్టోరీ మెసేజ్ రాశాడు అనుకోండి, వాడికి తెలియదు. సో అప్పుడు మనం అప్రోచ్ చేస్తాడు. తర్వాత ఈడు బ్రాంచ్ లో ఉంది, సో ఈ బ్రాంచ్ దగ్గర కొన్ని ఇష్యూస్ వస్తాయి. సో ఇలా ఇన్ డెప్త్ గా మనం గిట్ గురించి నేర్చుకోబోయే ముందు అవన్నీ డెవలపర్స్ తెలియవు కాబట్టి డెవలప్స్ పర్సన్ మొత్తం నేర్చుకోవాలి. సో అతనికి ఏదైనా గిట్ లో డౌట్ వస్తే అది మనమే ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి మనకు కంపల్సరీగా కావాలి. డెవలపర్స్ నేర్చుకొని ఉంటారు, లేకపోతే నేర్చుకొని ఉంటారు. ఏముంది ఇదే కమాండ్ 15 రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. సో అలా అన్నమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కరు. సో బట్ మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ సరే ఇది బాగానే ఉంది, ఈ రెగ్యులర్ గా మనం డెవలపర్ అన్నా పదండి ఒకసారి గిట్ అలా ఉంటుంది. సో మనం github.com అని ఉంటుంది. గిట్హబ్ లో ఇక్కడ సైన్ ఇన్ కొడితే మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం యూజర్ పెట్టి మీరు github.comకి వెళ్ళి సో github.com వచ్చి ఇక్కడ సైన్ అప్ అనుకోవచ్చు. ఇక్కడ సైన్ అప్ అనుకోండి. సో సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే డబ్బులు ఏమంటారు. ఓకే, ఈమెయిల్ ఐడి అవుతుంది. సో మీకు నచ్చిన ఈమెయిల్ ఐడి ఇస్తారు, కంటిన్యూ కొడతారు. తర్వాత మీ డీటెయిల్స్ కొంచెం అవుతుంది, అంతే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. వెరిఫికేషన్ ఈమెయిల్ మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే github.com సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, అకౌంట్ మీరు క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ అవుతుంది, క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యూజర్ నేమ్ అయితే మీకు గుర్తుండిపోతుంది. లేదు మేము అని చెప్పి క్లిక్ చేసుకొని ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ నా ఓన్ ఆర్గనైజేషన్ ఇక్కడ క్లాస్ 8. సో ఇక్కడ చూడండి పబ్లిక్ రిపాజిటరీ ఉంటుంది, ప్రైవేట్ రిపాజిటరీ ఉంటుంది. సో ప్రాక్టీస్ కోసం మనం పంపించాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది, బ్లాంక్ రిపాజిటరీ. సో ఇప్పుడు పదండి. సో మరి ఇక్కడ అన్న రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది, మనం దీన్ని లోకల్లో తెచ్చుకోవాలి. సో దానికోసం మనకి గిట్ బ్యాష్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ గిట్ బ్యాష్ అని ఇస్తే ఇక్కడ గిట్ SCM అని వస్తుంది. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళినా ఇక్కడ చూడండి. ఒకవేళ మీరు మ్యాక్ వాడుతున్నారా, మీ విండోస్ ల్యాప్టాప్, సో సింపుల్ విండోస్ అయితే డైరెక్ట్ క్లిక్ చేసాం, మనం 64 బిట్ డౌన్లోడ్ చేసాం. సో సేవ్ అవుతున్నాయి, సేవ్ చేసాం. సో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అయిపోయింది దాని మీద డబుల్ క్లిక్